నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇంత నీచంగా మాట్లాడొచ్చా? రోజాకి మాత్రమే సాధ్యం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గురించి ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఆవిడ వ్యవహార శైలి, ఆవిడ మాట్లాడే బూతు భాష గురించి అంతా కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మరొక్కసారి ఆవిడ వ్యవహార శైలి బయటపడింది. నిన్న మనం చూసాం అంతా కూడా. ఏబిఎన్ రాధాకృష్ణ శనివారం రోజు సాయంత్రం తన వీకెండ్ కామెంట్లో చేసిన వ్యాఖ్యల గురించి నిన్న రోషం పొడుచుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి. వాళ్ళంతా కూడా హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందుకు వెళ్ళి ధర్నా చేశారు. అయితే రోజా మాత్రం తిరుపతిలో ధర్నా చేశారు. ధర్నాలో పాల్గొన్నారు. ఆవిడ కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఏబిఎన్ ఆర్కే చేత చంద్రబాబే మాట్లాడిస్తున్నాడు, నీచమైన వ్యాఖ్యలు చేయిస్తున్నాడు అని చెప్పేసి. అంటే ఏబిఎన్ ఆర్కేకి పత్రికా సంపాదకీయం చేయడం రాదా? చంద్రబాబు చేత్తో అక్షరాలు దిద్దిస్తే రాధాకృష్ణ అక్షరాలు దిద్దుకొని నేర్చుకున్నారా? ఎవరికి నేర్పిస్తారు? జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత బూతులు తిట్టిస్తున్నాడు, వీళ్ళ చేత బూతులు మాట్లాడిస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఇదే టాక్ ఇంటర్నల్గా. కొంతమంది అయితే అసలు రోజా లాంటి వాళ్ళ వల్లే వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోయింది, వాళ్ళు మాట్లాడే బూతు భాష వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి, ప్రజలంతా కూడా చీత్కరించుకున్నారు వైసీపీని, రోజా మాట్లాడే బూతు భాష వల్లే ఈ చీత్కారం ఎదురైంది, ఈ ఓటమి ఎదురైందని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బాహాటంగానే చెప్పిన వాళ్ళు ఉన్నారు. పేరు చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు వాడిన బూతు భాష వల్లే వైసీపీ ఓడిపోయిందని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాసు మహేష్ రెడ్డి చెప్పలేదా? ఈ మాట వాస్తవం కాదా? సో ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? రోజా నీచమైన భాష మాట్లాడతారు, చౌకబారు భాష మాట్లాడతారు అని చెప్పేసి చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? సో అయితే ఇప్పుడు రోజా ఏమంటారంటే ఏబిఎన్ ఆర్కే వాడిన భాష చాలా నీచంగా ఉంది అని చెప్పేసి. అయితే ఈవిడేమన్నా సంస్కారవంతమైన భాష వాడుతున్నారా? ఇప్పటికీ ఒక్క బటన్ క్లిక్ చేస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి అంటారు కదా, బటన్ నొక్కాను వచ్చేసాయి అని చెప్పేసి. బటన్ నొక్కితే చాలు రోజా బూతులన్నీ వినిపిస్తాయి. ఆవిడే గతంలో అసెంబ్లీ బయటకు వచ్చి ఏం చేస్తారు, మహా అయితే నన్ను చంపేస్తారు లేకపోతే రేప్ చేస్తారు అంతే కదా అని చెప్పేసి అన్నారు. అంత తేలిక? రేప్ అంటే అంత ఆషామాషియా? మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడటం ఆవిడిక కొత్త ఏం కాదు. లోకేష్కి గాజులు చీరలు పంపిస్తానని చెప్పేసి అన్నారు. మగరాయిళ్లాగా చుడిదార్లు వేసుకుంటుంది అఖిల ప్రియ అని చెప్పేసి అన్నారు. అంటే చుడిదార్లు మగవాళ్ళు వేసుకుంటున్నారా? మగవాళ్ళు చీరలు గాజులు కట్టుకోవాలి అని చెప్పేసి అంటే ఆడవాళ్ళు కట్టుకునే చీరలు, ఆడవాళ్ళు వేసుకునే గాజుల్ని అంత అలుసుగా చూస్తుందా రోజా? ఒక ముత్తైదు అయ్యుండి రోజా భర్తుండి కూడా చీరలు గాజుల గురించి అంత తక్కువ చేసి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఆడవాళ్లే రోజాని తిట్టుకున్నారు. అలాగే చుడీదార్ల గురించి అంత మగరాళ్ళు వేసుకునే బట్టల్లాగా ఉన్నాయి అని అంటే మగవాళ్ళు చుడీదార్లు వేసుకుంటారా? రోజా చుడీదార్లు వేసుకోలేదా? హీరోయిన్గా పనిచేసినప్పుడు వేసుకున్నారు, మంత్రిగా పనిచేసినప్పుడు కూడా వేసుకున్నారు. అదే అఖిల ప్రియకి చుడీదార్ల గురించి చెప్పిన రోజా మంత్రి అయిన తర్వాత బాపట్ల బీచ్కి చుడీదార్ వేసుకుని వెళ్ళారు. మరి అదేంటి అంటే రోజా కూడా మగరాడి అయిపోయిందా? సో ఇలాంటివన్నీ కూడా రోజాకి తిరిగి బూమ్రాంగ్ అవుతూనే ఉంటాయి. ఆవిడ బూతులు మాట్లాడుతూనే ఉంటారు, తిరిగి ఆవిడకి తగులుతూనే ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆవిర్భవించిన దగ్గర నుంచే బూతులు రాజకీయాలకి దగ్గరైపోయాయి అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటారు. రాజకీయాలు అసలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందే వైసీపీ ఆవిర్భవించిన తర్వాత అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏకంగా అసెంబ్లీలోనే రోజా లాంటి వాళ్ళ చేత బూతు సైగలు, పిచ్చి సైగలు, కామ సీఎం చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా అంటూ ఉంటారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి తన నాయకులను అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు భార్య మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి అసెంబ్లీ వేదికగా పాల్పడ్డాడని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ నిజం కాదా? రోజా ఏమైపోయింది అప్పుడంతా? మొన్నటికి మొన్న. సో అయితే ఇన్ని జరిగిన తర్వాత వైసీపీకి ఓటమి ఎదురైంది. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. మరి ఇలాంటి బూతు భాష మాట్లాడడం వల్లే మనం ఓడిపోయామని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. వైసీపీలో వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వాళ్ళు కూడా మీడియా ముఖంగా చెప్పారు, రోజా లాంటి వాళ్ళు వాడిన బూతు భాష వల్లే వైసీపీకి ఈ గతి పట్టింది అని చెప్పేసి. కానీ వైసీపీ ఎక్కడైనా దాన్ని సరి చేసుకుందా అంటే సరి చేసుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత మీడియా సంస్థ సాక్షిలోనే కొమ్మినేని శ్రీనివాసరావు ఒక జర్నలిస్ట్ని కూర్చోబెట్టుకుని డిస్కస్ చేస్తుంటే ఆ జర్నలిస్టు అమరావతిలో వేసిలు ఎక్కువ ఉంటారని చెప్పేసి మాట్లాడాడు. మరి దాన్ని సాక్షికి సంబంధం లేదా? సాక్షి దానికి బాధ్యత తీసుకోవద్దా? సాక్షి నుంచి అసలు కొమ్మినేనిని పూర్తిగా బయటికి పంపించేయాలి కదా. మరి కానీ ఇంకా కొమ్మినేని సాక్షిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అసలు సాక్షి ఎందుకని బహిరంగంగా అమరావతి మహిళలకి క్షమాపణ చెప్పలేదు? ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి నందిని చూపించి ఇది నంది కాదు పంది అంటే వాళ్ళంతా కూడా అవునని అంటారు. భార్యల్ని చూపించి మీకు చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయండి అంటే కూడా అందుకు కూడా గంగిరెద్దుల్లాగా తల ఊపుతారని చెప్పి ఆయన కామెంట్ చేస్తే వాళ్ళకందరికీ రోషం పొడుచుకొచ్చింది. సో మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి రోషన్ రావద్దా? వాళ్ళంతా ఏం చేయాలి? వాళ్ళంతా ఎలాగ మాట్లాడాలి? అమరావతి ప్రాంత మహిళలందరినీ కూడా సాక్షి న్యూస్ ఛానల్లో ఎంత నీచంగా మాట్లాడించారంటే, వాళ్ళు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే మరొకటినా? సాక్షి వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే బూతులు మాట్లాడే పేటెంట్ హక్కు ఉందా? వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వీళ్ళకి రోషం పొడుచుకొస్తుందా అని చెప్పేసి ఇప్పుడు ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక రోజా మాట్లాడే బూతుల గురించి ఆవిడనే ఒకసారి ఒక టీవీ డిబేట్లో ఒక విలేకరి ప్రశ్నిస్తే ఆవిడ మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అసలు చిత్తూరులో ఇలాంటి భాష చాలా కామన్, మేమంతా కూడా కామన్గా మాట్లాడుకునే భాష, దాన్ని బూతులు అంటారేంటి అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఆవిడ మాట్లాడే బూతులు మరి చిత్తూరులోనే పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆ బూతులు ఎందుకు మాట్లాడలేదు? ఎన్నో వేదికల మీద చంద్రబాబు నాయుడు ఎన్నో వేల ప్రసంగాలు చేస్తుంటారు కదా, ఎందుకు ఆయన మాట్లాడలేదు? సరే, చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆవిడతో ఆయన ఎలా కంపేర్ చేస్తారని అనుకోవచ్చు. కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చిత్తూరులోనే పుట్టి పెరిగారుగా, మరి ఆయన ఎందుకని మాట్లాడలేదు? ఆయన కొడుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయనకే కదా వెళ్ళి రాఖీ కట్టింది రోజా. ఆయన ఎప్పుడైనా మాట్లాడా? మిథున్ రెడ్డి ఎప్పుడూ కూడా, అంటే అబద్ధాలు ఆడతాడు మిథున్ రెడ్డి, రాజకీయంగా అవి రాజకీయ నాయకులకి అబద్ధాలు అవసరం అనుకోండి, నేను కాదన్ను. కొన్ని అవినీతి కార్యక్రమాల్లో కూడా ఆయన పేర్లు ఉన్నాయి, నేను కాదన్న, ఆయన్ని సమర్థించడం లేదు. కానీ ఆయన భాష ఎప్పుడు ఇలాంటి బూతు భాష లేదే. ఆయన ఎప్పుడు రోజాకిలాగా నీచమైన భాష, చౌకబారు భాష, బజారు భాష మాట్లాడలేదే. రోజా నోరు తెరిస్తేనే అసలు గట్టు తెగిన మురుక్కాలలాగా బూతులంతా కూడా బయటికి వస్తూ ఉంటే కంపెత్తిపోతూ ఉంటుంది రోజా నోరు అని చెప్పేసి రాష్ట్రంలో మహిళలే మాట్లాడుకుంటున్న సందర్భం ఉందే. రోజాకి ఇవన్నీ తెలియవా? మనం మాట్లాడే బూతులు ఇప్పటికీ కూడా అసలు ఇలా బటన్ నొక్కితే చాలు. జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, నేను బటన్ నొక్కాను డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి డబ్బులు పడిపోయినాయి అని. ఇలా బటన్ నొక్కితే చాలు రోజా వీడియోలన్నీ అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆవిడ బూత్ వీడియోలన్నీ. ఆవిడ అసెంబ్లీలో నుంచి బయటకు వస్తూ ఒకసారి ఏమన్నారు, నన్ను ఏమన్నా రేప్ చేస్తారా లేకపోతే చంపేస్తారా, మా అయితే చంపేస్తారేమో, నన్ను రేప్ చేయలేరుగా అని చెప్పేసి మాట్లాడారు. అంత నీచమైన భాష ఆడవాళ్ళు మాట్లాడొచ్చా? మళ్ళీ పైగా ఇంకొక విలేకరి, అదే సమయంలో విలేకరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజాని పట్టుకుని, ఏంటి మేడం మీరు రేప్ చేస్తానన్నారని చెప్పేసి మీడియా పాయింట్లో మాట్లాడుతున్నారంటే, నువ్వేమైనా రేప్ చేస్తావా, అంత దమ్ముందా, నన్ను రేప్ చేసే దమ్ముందా అని చెప్పేసి ఆ విలేకరిని కూడా బంబార్డ్ చేశారు. ఇంత నీచమైన భాషలు, ఇంత నీచమైన మాటలు మాట్లాడటం కేవలం రోజాకి మాత్రమే సాధ్యం అని చెప్పేసి అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే రోజా ఇప్పటికీ కూడా వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారే కానీ తనని తాను సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయరు. ఒకవేళ అంటే ఈవిడైతే మాత్రం చంద్రబాబు భార్యని, లోకేష్ భార్యని, పవన్ కళ్యాణ్ భార్యని, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల భార్యల్ని, మంత్రుల భార్యల్ని, ఎంపీల భార్యల్ని అందరినీ కలిపి ఏకరువు పెట్టారు. అంటే ఏబిఎన్ రాధాకృష్ణకి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తేనే ఇలాంటి నీచమైన భాష ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, లేకపోతే ఇలాంటి నీచమైన భాష రాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు భార్యని, లోకేష్ భార్యని, పవన్ కళ్యాణ్ భార్యల్ని మేము హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ జాగ్రత్త, మేము గనక ఇలాంటి భాష మాట్లాడడం మొదలు పెడితే మీరు చచ్చిపోతారని చెప్పేసి మాట్లాడుతున్నారు రోజా. ఇంకా ఇంతకన్నా నీచమైన భాష ఏం వాడతారు? గతంలోనే మీరు వాడేశారు కదా, చండాలమైన భాష వాడారు కదా. పవన్ కళ్యాణ్ 4 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చినట్టు పెళ్లాలను మారుస్తారని చెప్పేసి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా చిన్నపిల్లల మీటింగ్లో మాట్లాడారు. చిన్నపిల్లల ముందు మాట్లాడాల్సిన మాటలేనావి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ధర్నాకు వచ్చారు కదా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందు ధర్నాకు వచ్చారు కదా, వాళ్ళలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఒక్క మాట అన్న చెప్పారా? పైగా ఆడవాళ్ళని కార్లతో పోల్చడం ఏంటండి నీచంగా? ఆడవాళ్ళని, మహిళల్ని మనకి జన్మనిచ్చి, మనకి పాలిచ్చి పెంచి, మనకి విద్యాబుద్ధులు నేర్పించి, సంస్కారం నేర్పించిన ఆడవాళ్ళని కార్లతో పోలుస్తామా? 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇష్టం లేకపోతే మార్చేస్తాం కారుని మార్చినట్టుగా పెళ్ళాలని మారుస్తున్నారంటే, కారుని డ్రైవ్ చేసినట్టుగా ఎంత నీచంగా మాట్లాడి, ఎంత దారుణంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయంలో రోజాకి ఎప్పుడు రోషన్ రాలేదా, పౌరుషం రాలేదా? తను కూడా మహిళే కదా, తనకి ఓ కూతురు ఉంది కదా, ఆడవాళ్ళని కార్లతో పోల్చడం ఏంటండి దరిద్రంగా, మీరు అలాంటి ఉపమానాలు చెప్పొద్దు అని చెప్పి రోజా ఎందుకు చెప్పలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి? సో ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.
రోజా నీతులు చెప్పడం వరకే కాదు, అవలంబించాలి ఆ నీతి వాక్యాల్ని, ఆ సుమతి శతకాలు. మీరు చెప్తున్నారు కదా మేము సంస్కారవంతమైన భాష మాట్లాడుతున్నామని చెప్పేసి, మరి ఆ సంస్కారవంతమైన భాష ఫస్ట్ మీరు మాట్లాడండి, తర్వాత అవతల వాళ్ళకి చెప్పండి. మీ సంస్కారం ఏంటో ఒక్క బటన్ నొక్కితే చాలు మొత్తం యూట్యూబ్లో దర్శనమిస్తోంది. మీ బూతు భాష అంతా కూడా చెవుల్లోంచి బ్లడ్ వచ్చేలాగా మీ బూతు భాష వినపడుతోంది, ఇప్పటికీ యూట్యూబ్లో మారుమ్రోగుతోంది. మీరు రోడ్డు మీద ఉండి మైకలు వేల్మురుగన్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లని మాట్లాడిన బూతులు ఇప్పటికీ కూడా వినిపిస్తున్నాయి, వింటారా ఒక్కసారి అని చెప్పేసి నెటిజన్లంతా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి రోజా ఇప్పటికైనా తన వ్యవహార శైలి మార్చుకోవాలి. తాను సంస్కారవంతమైన భాష వాడి అటువంటి సంస్కారవంతమైన భాష వాడి తరువాత ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పాలి అని చెప్పేసి ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. మరి రోజా మారుతుందా మారదా, తన వ్యవహార శైలి మార్చుకుంటుందా మార్చుకోదా అని చెప్పేసి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అన్నిటికీ మించి నేను ఈ వీడియోకి టైటిల్ పెట్టాను కదా, ఈ టైటిల్ యాప్ట్గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.